అహంకారం పెరిగినప్పుడు స్వర్గం కూడా తన సమతుల్యతను కోల్పోతుంది. ఒక చిన్న అవమానం దేవతల శక్తినే శాపంగా మార్చింది. వెలుగు తగ్గింది, భయం పెరిగింది, స్వర్గం కూలిపోతున్నట్టు అనిపించింది. శక్తి విఫలమైనప్పుడు దేవతలు చివరికి శరణాగతినే ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అమృతం కావాలంటే సృష్టినే మథనం చేయాలని ఆయన చెప్పారు. మందర పర్వతాన్ని కదిలించేందుకు ప్రయత్నించారు. కాని దేవతల బలం సరిపోలేదు. జీవించాలంటే శత్రువులే సహచరులయ్యారు. ఐక్యతతో పర్వతం కదిలింది, ఆకాశంలో ప్రయాణించింది. వాసుకి తన శరీరాన్నే అర్పించాడు. బాధ తెలిసినా వెనకడుగు వెయ్యలేదు. మథనం మొదలయింది, సముద్రం కంపించింది, సృష్టి స్పందించింది. కాని ముందుగా లేచింది అమృతం కాదు, మరణం. హాలాహల విషం లోకాలను ముంచెత్తింది. అప్పుడు ఒకడు ముందుకొచ్చాడు. లోకాలు నిలవాలంటే విషాన్ని తాగాల్సిందేనని నిర్ణయించాడు. శివుడు హాలాహలాన్ని తాగాడు. త్యాగం నీలంగా మారింది. భయం తగ్గింది, ఆశ తిరిగొచ్చింది. మళ్లీ మథనం మొదలైంది. కాని అకస్మాత్తుగా అన్నీ కూలిపోయాయి. మందర పర్వతం మునిగింది, చేతులు విడిచాయి, ఆశ కూడా మునిగిపోయింది. అహంకారం పూర్తిగా కరిగిపోయింది. దేవతలు అసురులు మొదటిసారి నిజంగా ప్రార్థించారు. అప్పుడు రక్షణ పైనుంచి రాలేదు, అడుగునుంచొచ్చింది. కూర్మావతారం లేచింది, తనమీదే పర్వతాన్ని మోసింది, సృష్టికి పునాదయ్యింది. ఇప్పుడు మథనం సాగుతోంది, సరైన ఆధారంతో, సరైన సమతుల్యతతో. సముద్రం వరాలను ప్రసాదించింది, దివ్యశక్తులు ఒక్కొక్కటిగా లేచాయి. ఇది ముగింపు కాదు, అమృతానికి దారి మాత్రమే. ఈ కథ ఒకటే చెబుతోంది: బలం సరిపోకపోతే సహాయం కావాలి. అహంకారం వదిలితే సమాధానం దొరుకుతుంది. సరైన పునాది ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.